అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డికి ముందు వరుసలో సీట్ అయితే కేటాయించారు. అయితే ఇది ఇప్పుడు ఒక సెన్సేషన్ అంశం. వాస్తవానికి ఆయన అసెంబ్లీకి వెళ్ళట్లేదు. అయితే తాజాగా అసెంబ్లీలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఎమ్మెల్యేల సీట్లు అయితే కేటాయించారు. ఈ మేరకు సీట్ల కేటాయింపుపై డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఒక ప్రకటన చేశారు. ట్రెజరీ బెంచ్గా ముందు వరుసలో రాష్ట్ర ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం అలాగే మంత్రులకు సీట్లు కేటాయించారు. ఆ తర్వాత ప్రభుత్వ చీఫ్ విప్ అలాగే విప్పులకు సీట్లు కేటాయించారు. సీనియారిటీ ప్రాతిపదికన ఎమ్మెల్యేలకు కూడా సీట్లు కేటాయించారు. అయితే ఇందులో ప్రధానంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ శాసనసభాపక్ష నేత జగన్కు ప్రతిపక్ష బెంచ్లో ముందు వరుసలో సీటు కేటాయించారట. అంటే ఇప్పుడు మొత్తం సీట్లు ఎవరు ఎక్కడ కూర్చోవాలి అనేది అయితే కేటాయించారు. మొన్నటి వరకు వెనక బెంచ్లో కూర్చోవాల్సి వస్తుందేమో, వెనకని వేసేస్తారేమో అని అనుకున్నారు. కానీ ఇక్కడ చెప్పింది ఏంటి అంటే ప్రతిపక్ష బెంచ్లో ముందు వరుసలోనే జగన్మోహన్ రెడ్డికి సీటు కేటాయించారనేది. కాకపోతే ఆయన సభకు వెళ్ళట్లేదు, ఆయన సభకు హాజరవను అని కూడా తేల్చి చెప్పేసిన నేపథ్యంలో ఇప్పట్లో ఆయన వెళ్ళరు. ఈ బడ్జెట్ సమావేశాల్లో అయితే ఆయనకి ఇంకా వెళ్ళే ఛాన్స్ అయితే లేదు. ఆయనకు వెళ్ళని తేల్చి చెప్పేశారు. కాకపోతే సీట్ల కేటాయింపులో మాత్రం ఆయన శాసనసభాపక్ష నేతగా, వైసీపీ శాసనసభాపక్ష నేతగా జగన్కి అయితే ప్రతిపక్ష బెంచ్లోనే ముందు సీట్ అయితే కేటాయించారు.